హోల్సేలర్ దగ్గరకు వచ్చింది. హోల్సేలర్ ట్యాక్స్ 15, ప్రొడక్షన్ దగ్గర ట్యాక్స్ 18. ఆ 3 దీనికి రియంబర్స్మెంట్. హోల్సేలర్ నుంచి రిటైలర్ ఇంకో 5 తగ్గింది. రిటైలర్కి 5 రూపాయలు వెనక్కి వస్తుంది ప్రభుత్వం నుంచి. జిఎస్టీ క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటిట్లోనే మోసం చేస్తున్నారు ఈ మధ్యన. అమ్మగుండా అమ్మినట్టు, కొనకుండా కొన్నట్టు పెట్టి ట్యాక్సులు తింటే పట్టుకున్నారు ఈ మధ్యన. అంటే మళ్ళీ లూప్ హోల్ ఎతికారు ఇందులో. బట్ ఇంత ట్యాక్సులు ఈ విధమైన ట్యాక్స్ అంటే కట్టడమే ఇదివరకు తెలుసు వ్యాపారులకి, వెనక్కి రావడం ఇప్పుడు తెలుస్తుంది. దాంతోపాటు ఇంకొక కాన్సెప్ట్ వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చినట్టు మంచిది ఏంటంటే, పబ్లిక్కి ఏవి అవసరమో ముఖ్యమైనటువంటి వాటిని అందుబాటులోకి తేవడం. ఎస్పెషల్లీ నాకు బాగా సంతోషం అనిపించింది ఇన్సూరెన్స్కి సంబంధించిన దాని మీద ట్యాక్స్లు అంటే ఇంకేంటి అసలు మనం అవి తీసేశారు ఇప్పుడు కంప్లీట్గా. ఇన్సూరెన్స్కి 18% చొప్పున ఎంత కట్టి ఉంటాను నాకే తెలియదు ఇప్పటికి. ట్యాక్స్ తీసేశారు. మంచిదే కదా అది, ప్రజలకు ప్రయోజనమే కదా అది. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కొత్త మార్కెట్ల ద్వారాలు తెరవడానికి ఉపయోగపడితే చాలా మంచి ఆలోచన. కానీ ఒకటి సార్, వాస్తవానికి ఉచితాలు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఇస్తున్నారు అనుకోండి సంక్షేమాలు, ఉచితాలకి వ్యతిరేకం బీజేపీ అనేది చాలా చోట్ల. ఇప్పుడు ఇవాళ కాగ్ కూడా అది ఎంతవరకు వాస్తవం, వాళ్ళు రాసింది ఏ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెడితే కాగ్ కూడా చెప్పింది ఏంటంటే ఉచితాలు ఎక్కువ ఇవ్వడం, సంక్షేమం ఎక్కువ ఇవ్వడం వల్ల అప్పులు పాలైపోవడం.